ఒక త్రాజులో జోకుతుంది అమెరికా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇలా కిరీటం ఏందో చెప్పేందో ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒసామా బిన్ లాడెన్ని అటాక్ చేసినటువంటి టైంలో అలర్ట్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అన్నటువంటి పదం వచ్చిందా? నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో అమెరికా యుద్ధ విమానాలు ఉన్నాయా? నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మన ఆపరేషన్ సింధూర్లో దాన్ని కొట్టేసినాం, తెలిసిన విషయమే. వాట్ ఈస్ దిస్? ఏం జరిగింది పాకిస్తాన్లో అమెరికా సంబంధించిన జనరల్ గా బ్యాక్గ్రౌండ్ అంతా శేషు గారు, వెంకటరెడ్డి గారు బాగా చెప్పారు. మీరు అడిగిన క్వశ్చన్ కి ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆ కిరాణా హిల్స్ లో న్యూక్లియర్ స్టోరేజ్ డెపో, అది అమెరికన్ డెపో. అది బేస్ లాగా రష్యాతో ఏదైనా ఫైట్ ఉంటే అక్కడ పాకిస్తాన్ ల్యాండ్ లో కిరాణా బేస్ లో పెట్టుకున్నారు. అది పాకిస్తాన్ కూడా వాళ్ళ వెపన్స్ కూడా ఆ వార్ హెడ్స్ అక్కడ పెట్టారు. ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో కమాండ్ సెంటర్ మిజైల్ కంట్రోల్ సిస్టమ్ ఉండేది. మనం ఆ కిరాణా వార్ హెడ్ డెపోని టనల్స్ కొట్టిస్తే కిరాణా హిల్స్ లో అక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ వేపరైజ్ అయిపోయారు. అక్కడ ఈ ఎక్స్ప్లోజన్స్ తో ఒక 4-5 ఎర్త్క్వేక్ లాగా సీస్మిక్ రికార్డ్ కూడా వచ్చింది. ఇప్పుడు బయటపడింది అనమాట. అదంతా పాకిస్తాన్, అమెరికా వాజ్ మెయింటైనింగ్ ఇట్, కంట్రోలింగ్ ఇట్. ఈ నూర్ ఖాన్ ఎయిర్స్ లో కంట్రోల్ టవర్స్ ఆ ఏరియాలో పాకిస్తాన్ ఆఫీసర్స్ వెళ్ళలేకపోయారు, వాళ్ళకి ల్యాండ్ అక్కడ. అందుకని వాళ్ళకి చాలా క్లోజ్ టైజ్ ఉంది. న్యూక్లియర్ టైజ్ పెట్టుకున్నప్పుడు చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉంది, మనం ఏదో చేయాలి అని చెప్పి అసీం మునీర్ గారిని పిలిచారు. ఆయన ఇప్పుడు జనరల్ నుంచి సొంతంగా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ద్వారా ఫీల్డ్ మార్షల్ ప్రమోట్ చేయించుకున్నారు. వాళ్ళ ప్రైమ్ మినిస్టరే అంటాడు, ఇండియా మమ్మల్ని అడిగింది పీస్ కావాలని, మేము సరేలే వాళ్ళు అడుగుతున్నారు కదా అని ఫేవర్ గా ఒప్పుకున్నాము అని చెప్పి వాళ్ళ ప్రజాకి చెప్తున్నారు. వాళ్ళ ప్రజలకి ఫల్ గా ఇక్కడ ఏమైంది అని వాళ్ళకి తెలీదు. ఇందాక శేష్ గారు అన్నట్టు ఒక 10 గంటలండి ఆ రాత్రి ఆ సీజ్ ఫైర్ అని ఎంకరేజ్ చేసిన తర్వాత కొన్ని మిజైల్స్ మన మీద పంపించారు. అది బ్రేకింగ్ ఆఫ్ సీజ్ ఫైర్ అని మనం రెస్పాండ్ చేసినట్టయితే పగల కల్లా పాకిస్తాన్ అక్కడ ఉండేది కాదు. అది మోడీ గారు మరీ రెస్ట్రైట్ అని చెప్పి ఆపారు. అది ఎందుకు చేశారా, ఇది రైట్ అవ్వగానే అది పొలిటికల్ డెసిషన్ కాబట్టి ఆయన మీద వదిలిపెడదాం. ఇప్పుడు పాకిస్తాన్ వదిలిపెట్టుకున్నారంటే రష్యాతో ఫైట్ చేయాలనుకుంటే వాళ్ళకి పీస్ ఎక్కడ ఉంటుంది. అందుకని దే వాంట్ పాకిస్తాన్. పాకిస్తాన్ ని ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఇంకా కంట్రోల్ చేసుకోండి రిస్ట్రిక్ట్ అని. కానీ ఒక మాట అన్నారు, దీని తర్వాత ఏదైనా టెర్రరిస్ట్ యాక్ట్ జరిగితే మన దేశంలో ఆ టెర్రరిస్ట్ యాక్ట్ ని యాక్ట్ ఆఫ్ వార్ లాగా చూస్తాము, దాని మీద మేము రిటాలియేట్ చేస్తాము అని క్లియర్ గా అన్నారు. అది పాకిస్తాన్ వాళ్ళు ఫులిష్ గా అట్లాంటిది ఏదైనా చేశారంటే మనకి అవకాశం దొరుకుద్ది పాకిస్తాన్ బాగా కొట్టడానికి. సెకండ్ ఏమవుతుందంటే విడిపోయి, నేను అడిగిన ప్రశ్నలో మీరు చెప్తున్న కిరాణా హిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా లింకప్ కనిపిస్తోంది. పాకిస్తాన్ ని ఎందుకు వెనకేసుకొచ్చిందంటే అమెరికాకు సంబంధించిన అక్కడ ఉన్నాయని చెప్పడం ఇట్లాంటి సందేహం లేదు. సో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే తొందరపడి ముందస్తుగానే మనం కొట్టేస్తున్నాం, ఇక నష్టపోయేది పాకిస్తాన్ కంటే కూడా అమెరికా ఎక్కువ నష్టపోతుంది స్పష్టంగా కనిపించింది. అందుకే అమెరికా కొంచెం తొందరపడేది స్పష్టంగా క్లియర్ గా అర్థమవుతోంది. అయితే ఈ మాట నిజమే కదా, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని అలర్ట్ చేయండి అని చెప్పేసి ఒసామా బిన్ లాడెన్ టైంలో ఒబామా చేసినటువంటి కామెంట్. ఐ థింక్ సిగ్నల్ ఇష్యూ మెయిన్ బేస్ వెరీ ఇంపార్టెంట్ అండి. న్యూక్లియర్ కంట్రోల్స్ అక్కడ ఉంది, కమాండ్ సెంటర్ అక్కడ ఉంది. సో అందుకని అక్కడ మనం ఇంతవరకు ఎంత రిస్ట్రిక్ట్ చూపెట్టామంటే, ఫస్ట్ టైం టెర్రరిస్ట్ ఆపరేషన్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ వాళ్ళని కొట్టాం, తర్వాత ఒట్టి ఎయిర్ ఫోర్స్ బేసెస్ ని కొట్టాం, వాళ్ళ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ తప్ప మిలిటరీ ప్లేసెస్ వాళ్ళ సివిలియన్ సెంటర్స్ ఏం టచ్ చేయలేదు. ఇది ఇప్పుడు మీరు ఇరాన్ ఇజ్రాయెల్ కంపేర్ చేస్తే మందు చాలా సోఫిస్టికేటెడ్ గా చేసినాం.
అది ఇప్పుడు ఏం డిసైడ్ అవుతుందో అది పాకిస్తాన్ చేతుల్లో ఉంది. లెట్స్ సీ, చూద్దాం. చౌదరి గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. బిఫోర్ దట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీంట్లో